నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ సరైన శిక్ష. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్ లో కొత్తగా వస్తున్న ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. ఆ రోజు రఘురామయ్య గారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. చాలా రోజుల నుంచి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. కానీ ఈ రోజు ఎందుకో ఆయన్ని చూస్తే శారదాదేవి గారికి చాలా భయంగా అనిపించింది. వెంటనే గబగబా ఒక ఆటో మాట్లాడి ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఆవిడ. అక్కడ రఘురామయ్య గారిని చెక్ చేసిన డాక్టర్లు శారదాదేవి గారితో, ఈయన ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదమ్మా, ఎప్పుడైనా ఆయన గుండె ఆగిపోవచ్చు, మీరు కావాలనుకుంటే ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు, ఆయనకి చివరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చే ప్రయత్నం చేయండి, ఉండే కొద్ది రోజులైనా ఆయనని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి, అంతకు మించి మా చేతుల్లో ఏమీ లేదు అంటూ డాక్టర్లు చెప్పారు. డాక్టర్లు చెప్పిన ఆ మాటలు వింటూ ఉంటే శారదాదేవి గారికి కాళ్ళు చేతులు ఆడడం లేదు. వెంటనే ఆవిడ చాలాసేపు ఆలోచించి ఆయన్ని కాసేపు జాగ్రత్తగా చూసుకోమని నర్సుతో చెప్పి గబగబా హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళింది. ఆ పెద్ద బంగ్లా గేటు దగ్గర నిలబడి, మా అబ్బాయిని ఒక్కసారి పిలవండి, ఈ ఇంట్లో ఉండే ఆనంద్ నా కొడుకే, తనని ఒక్కసారి పిలవండి, నేను తనతో అర్జెంటుగా మాట్లాడాలి, నా కొడుకు దగ్గరికెళ్ళి మీ అమ్మ వచ్చింది అని చెప్పండి అంటూ సెక్యూరిటీ గార్డ్ని ప్రాధేయపడుతున్నారు శారదాదేవి గారు. నా కొడుకు ఈ ఇంట్లోనే ఉన్నాడు, నేను నిజమే చెబుతున్నాను, తలుపు తెరిచి నన్ను లోపలికి అనుమతించండి, లేదంటే నేను వచ్చానని ఒక్కసారి మా అబ్బాయికి మీరే వెళ్ళి చెప్పండి అంటూ ఆవిడ సెక్యూరిటీ గార్డ్ని పదే పదే వేడుకుంటున్నారు. శారదాదేవి గారి ఆ మాటలు విన్న సెక్యూరిటీ గార్డు ఆవిడ వైపు చిరాకుగా చూస్తూ, నాకు మీ మాటలన్నీ నమ్మాల్సిన అవసరం ఏమీ లేదు, నువ్వు మా అయ్యగారికి అమ్మవంటే ఎవ్వరూ నమ్మరు, నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, సార్ ఆఫీస్కి బయలుదేరేటప్పుడు నిన్ను గాని ఇక్కడ గాని చూశారు అంటే ఆయనకి చాలా కోపం వచ్చేస్తుంది, ఆయన నీ మూలంగా నన్ను తిడతారు, నీ వల్ల నా ఉద్యోగం పోతుంది అంటున్నాడు వాచ్మెన్, నన్ను ఒక్కసారి లోపలికి అనుమతించండి, వెళ్ళి చాలా తొందరగా వచ్చేస్తాను, చాలా ముఖ్యమైన విషయం, నా కొడుకుతో ఆ విషయం గురించి అర్జెంటుగా మాట్లాడాలి అంటూ వాచ్మెన్ని పదే పదే వేడుకుంటున్నారు శారదాదేవి గారు. ఎంత చెప్పినా ఆవిడ వినకపోవడంతో వాచ్మెన్కి చాలా కోపం వచ్చింది. ఆ వాచ్మెన్ చాలా కోపంగా ఉన్నాడు. అతను వెంటనే కొంచెం గొంతు పెంచి, ఏమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి, నన్ను అసలు నువ్వు ఇరిటేట్ చేయొద్దు, నేను మిమ్మల్ని లోపలికి పంపించలేను, వయసులో పెద్దవాళ్ళు, అర్థం చేసుకోండి, మీరు దేనికోసం చూస్తున్నారు, లోపలికి వెళ్ళాలి అన్న ఆశ అయితే వదులుకోండి, బయటకు వెళ్లే మార్గం ఏదైతే ఉందో అది చూసుకోండి, మీరు ఎంత ప్రయత్నించినా ఎన్ని మాటలు చెప్పినా నేను మాత్రం మిమ్మల్ని బయటకు లోపలికి పంపించను అంటూ అరిచాడు వాచ్మెన్. శారదాదేవి గారు 2 గంటల నుంచి ఆ గేటు దగ్గరే వేచి ఉన్నారు. కొడుకు ఎలాగూ ఉదయం ఆఫీస్కి బయటకు వెళతాడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎలాగైనా సరే కొడుకుని కలవాలి అని శారదాదేవి గారు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతసేపటికి ఆనంద్ రాకపోవడంతో కొడుకును పిలవమని, లేదంటే తననైనా లోపలికి పంపించమని వాచ్మెన్ని బ్రతిమాలుతూనే ఉన్నారు ఆవిడ. నా ఉద్యోగం పోతుందమ్మా, ప్లీజ్ అమ్మా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మా అయ్యగారు చూశారంటే ఆయనకి చాలా కోపం వచ్చేస్తుంది, నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు అంటూ ఆవిడనే బతిమాలుతున్నాడు వాచ్మెన్. టెర్రస్ మీద అల్లుడితో ఆఫీస్ వ్యవహారాలు మాట్లాడుతూ ఉన్న రాజారాం గారు బయట శబ్దాలు విని అల్లుడిని లోపలికి వెళ్ళమని చెప్పి లోపలికి పంపించేసి గేటు వైపుకి వచ్చారాయన. బంగ్లా యజమాని బయటకు రావడం చూసి వాచ్మెన్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి గేటు తెరిచాడు. వాచ్మెన్ బయట నిలబడి ఉన్న స్త్రీ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగానే శారదాదేవి గారు లోపలికొచ్చి రాజారాం గారికి కొంచెం మాట్లాడాలి అన్నట్టుగా సైగ చేశారు. రాజారాం గారు వెంటనే వాచ్మెన్ ని వెళ్ళిపోమ్మని చెప్పారు. శారదాదేవి గారు నిస్సహాయ కళ్లతో 2 చేతులు జోడించి రాజారాం గారిని బ్రతిమాలడం మొదలుపెట్టారు. వెంటనే రాజారాం గారు, ఇప్పుడిక ఆనంద్ మీ కొడుకు కాదు,
ఇప్పుడు ఆనంద్ నా అల్లుడు. మీ రిలేషన్షిప్ ఎప్పుడో బ్రేక్ అయిపోయింది. ఏ రోజైతే తను నా మాటలు విని నా ప్రపోజల్కి ఒప్పుకొని నా కూతురు మెడలో తాళి కట్టి నా ఇంటికి ఇల్లరికం వచ్చాడో ఆ రోజు నుంచి అతనికి మీకు ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. నీ కొడుకు మీ దగ్గరికి ఇంకెప్పటికీ రాడు. మీరిక్కడికి వచ్చి అతన్ని ఎందుకు అగౌరవపరుస్తున్నారు? మీ దగ్గర డబ్బులు లేవు. నా ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు, డబ్బు, హోదా, పేరు ప్రతిష్టలు ఇవన్నీ వదులుకొని మీ కొడుకు మళ్ళీ మీతో పాటు వచ్చేస్తాడని మీరు ఆశపడుతున్నారేమో. అది ఎప్పటికీ జరిగే పని కాదు. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరిక్కడ ఎంతసేపు ఎదురు చూసినా కూడా మీకు ఎలాంటి ఉపయోగము ఉండదు. నా అల్లుడు నా మాట దాటి మీకు ఎలాంటి సహాయము చెయ్యడు. మీతో పాటు రాడు అంటూ రాజారాం గారు శారదాదేవి గారితో మాట్లాడుతూ ఉండగానే మేడ మీద నుంచి చూస్తున్న ఆనంద్ తల్లిని చూసి కిందికొచ్చాడు. శారదాదేవి గారు కొడుకు కిందికి రావడం చూసి అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. పరిగెత్తుకుంటూ వెళ్లి ఆనంద్తో ఏదో చెప్పబోయారావిడ. అప్పుడు ఆనంద్ కోపంగా, ఎందుకొచ్చావమ్మా నువ్వు? నువ్విప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి? మన మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధమూ లేదు. మా పెళ్లి శుభలేఖ తీసుకొచ్చిన నన్ను మీరు ఎంతగా అవమానించారు. మా పెళ్ళప్పుడు నేను మీకిచ్చిన డబ్బులు విసిరి నా మొహం మీద కొట్టారుగా మీరు. ఇప్పుడెందుకు ఇంకా వచ్చావు? అప్పుడు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అని పెద్ద పెద్ద కబుర్లు చెప్పి నన్ను మీరిద్దరూ కలిసి అవమానించారు. ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని డబ్బులు అడగడానికి వచ్చావు అంటూ కన్న తల్లిని మామగారి ముందే అవమానించాడు ఆనంద్. అప్పుడు రాజారాం గారు, మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారట. ఆయన ట్రీట్మెంట్కి డబ్బులు కావాలని వచ్చినట్టుంది మీ అమ్మ అన్నారు. అప్పుడు శారదాదేవి గారు కన్నీళ్లతో నిలబడి గుటకలు మింగుతూ, డబ్బు కోసం కాదు, నేను డబ్బు కోసం రానే లేదు అని అడ్డుపడుతూ ఉండగానే మామ అల్లుళ్ళిద్దరూ కలిసి, డబ్బు కోసం కాకపోతే మరి ఇంక దేనికోసం ఇక్కడికి వచ్చినట్టు మీరు అన్నారు. అప్పుడు శారదాదేవి గారు బాధగా తన కొడుకు చేతిని పట్టుకోబోయారు. వెంటనే ఆనంద్ తన చేతికేదో మంటలంటుకున్నట్టుగా తల్లి చేతిని పక్కకు తోసేసి వెంటనే పక్కకి జరిగాడు. శారదాదేవి గారికి దూరంగా నిలబడ్డాడు. అప్పుడు శారదాదేవి గారు ఏడుస్తూ, బాబు ఆనంద్, మీ నాన్నగారు సంపాదించిందంతా నీకోసం, నీకు మంచి చదువులు చెప్పించడం కోసమే ఖర్చు చేసేశారు. ఉన్న ఒక్క ఇంటిని కూడా అమ్మేసి నిన్ను విదేశాలకు పంపించి మరీ చదివించాం. నువ్వు ఇప్పుడు ఇంత ఉన్నత స్థానంలో ఉన్నావు అంటే అది మీ నాన్నగారి కారణంగానే అని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. మా కోరికలు, కలలు అన్నీ దాచిపెట్టేసి, అన్నింటినీ పాతి పెట్టేసి నీ కోసమే రాత్రింబవళ్ళు శ్రమించాం మేమిద్దరం. ఈ రోజు నీ తండ్రి మంచం మీద తుదిశ్వాస తీసుకుంటున్నారు. ఆయన హాస్పిటల్ బెడ్ మీద పడున్నారు. నేను డబ్బు కోసం ఇక్కడికి రాలేదు. మీ డబ్బు గురించో, వేరే వాళ్ళ డబ్బు గురించో మమ్మల్ని అవమానపరుస్తూ నువ్వు పెద్ద కోటీశ్వరుల్లాగా నటిస్తున్నావు. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఉనికి ఎక్కడిది అనే దాని గురించి నువ్వు పూర్తిగా మరిచిపోయావు. నేను మీ నాన్న లేకపోయి ఉండుంటే నువ్వు అసలు ఉండేవాడివేనా? అసలు ఈ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు? అయినా ఆ విషయాలు ఏవీ నేను మాట్లాడను. కొడుకులా కాకపోయినా సాటి మనిషి అని చివరి క్షణాల్లో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు అని ఆలోచించైనా సరే చావు బ్రతుకుల్లో ఉన్న నీ తండ్రిని చివరి చూపు చూడడానికి ఒక్కసారి నాతో రా బాబు. డబ్బు పిచ్చితో నీ కళ్ళు మూసుకుపోయాయని, మీ మామగారు నీకిచ్చిన డబ్బు, ఆస్తి, పలుకుబడి, అధికారంతో నీ కళ్ళకి పొరలు కమ్మాయని నాకు అర్థమవుతూనే ఉంది. నీకు మా మొహాలు చూడడం కూడా ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ నువ్వు ఇంత పెద్ద నమ్మక ద్రోహం చేసినా కూడా కన్న ప్రేమని నీ స్వార్థం కోసం కాలదన్నినా కూడా ఆయన గుండెల్లో నీ మీద ఉన్న ప్రేమ, అభిమానం, ఆప్యాయత కొంచెమైనా తగ్గలేదు. ఇప్పుడు ఆయన కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. కానీ ఆయన కళ్ళు మాత్రం నీ కోసమే వెతుకుతున్నాయి. చివరిసారిగా కన్న కొడుకుని కళ్ళారా చూసుకోవాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నారు. ఆయనకి చాలా వయసైపోయింది. స్వయంగా ఆయన నాతో చెప్పకపోయినా సరే ఆయన మనసులో ఏముందో నేను తెలుసుకోగలను. అందుకే నిన్ను పిలవాలని, ఆయన్ని చివరి చూపు చూడ్డానికి నువ్వు రావాలని నేను కోరుకుంటున్నాను. నీకోసమే ఇక్కడికి వచ్చాను అంటూ చాలా కోపంగా అన్నారు శారదాదేవి గారు. అల్లుడు ఆనంద్ ఏం సమాధానం చెబుతాడా అనుకుంటూ అక్కడే నిలబడి చూస్తూ ఉన్నారు రాజారాం గారు. అప్పుడు ఆనంద్ తన తల్లి వైపు చూస్తూ, నాకు ఈ రోజు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది,
నేను నీతో పాటు రాలేను, నువ్వు ఇక వెళ్ళొచ్చు. నాన్నగారు ఇప్పుడు బ్రతికే ఉన్నారు కదా, ఈ ఆఖరి సమయంలో నువ్వు ఆయన పక్కనే ఉండొచ్చు కదా, నువ్వెందుకు నా కోసం తిరుగుతూ నీ టైంని వేస్ట్ చేసుకుంటున్నావు? నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, నన్ను ఎమోషనల్గా ఎంత బ్లాక్మెయిల్ చేసినా నేను నా మనసు మార్చుకునే ప్రసక్తే లేదు. నేను నీతో పాటు వచ్చే అవసరం కూడా నాకు లేదు. అనవసరంగా ఈ ఇంటి చుట్టూ తిరగడం నీకు టైం వేస్ట్ తప్ప మరొకటి కాదు. వెంటనే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు ఆనంద్. అప్పుడు శారదాదేవి గారు కొడుకు 2 కాళ్ళు పట్టుకొని, బాబు ఒక్కసారి అర్థం చేసుకో. ఈరోజు నేను నీ పాదాల మీద పడి అడుగుతున్నాను. నీ కోసం కష్టపడి కష్టపడి మా ఎముకలన్నీ అరిగిపోయాయి. మా చెమటని, రక్తాన్ని నీ కోసమే ధారబోసాము అంటూ ఒక్కసారి ఆయన్ని చూడ్డానికి రా బాబు. నీ సమయం ఏమీ వృధా కాదు. నిన్ను కని, పెంచి ఇంత వాణ్ణి చేసిన తండ్రి కోసం ఒక్క 10 నిమిషాలు కూడా నువ్వు సమయం ఇవ్వలేవా? అంటూ శారదాదేవి గారు కన్నీళ్లతో కొడుకుని వేడుకుంటున్నారు. అప్పుడు ఇదంతా చూస్తున్న రాజారాం గారు అల్లుడితో మాట్లాడుతూ, మీ అమ్మా నాన్నలే నీకు కావాలి అనుకుంటే నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. మీ 3 ఏళ్ల వివాహ జీవితాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో. నీ బంధాన్ని పక్కన పెట్టేసి ఈ డబ్బు, హోదా, ఈ పొజిషను అన్నీ వదులుకొని నీకు మీ అమ్మా నాన్నలే కావాలి అని అనుకుంటే నువ్వు ఇప్పుడే ఈ క్షణంలోనే నిరభ్యంతరంగా మీ అమ్మతో కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అన్నారు రాజారాం గారు. ఆ మాటలన్నీ విన్న ఆనంద్ తల్లికి ఎలాంటి సమాధానము చెప్పకుండా ఏడుస్తూ ఉన్న కన్న తల్లిని నిర్దాక్షిణ్యంగా అక్కడే వదిలేసి గబగబా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆనంద్ హృదయం ఇనుప హృదయంలా మారిపోయింది. ఇప్పుడు తనని పదే పదే ప్రాధేయపడుతున్న ఆవిడ తన కన్న తల్లి అని చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఆసుపత్రి బెడ్ మీద పడుకునున్న రఘురామయ్య గారు తన కన్న తండ్రి అనే విషయం ఆనంద్ ఇప్పటికంటే ఎప్పుడో ముందుగానే ఎప్పుడో మర్చిపోయాడు. రఘురామయ్య గారు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు. పెళ్ళైన 6 ఏళ్ల తర్వాత, ఎన్నో ఎదురుచూపుల తర్వాత, ఎంతో మందికి దేవుళ్లకు మొక్కుకున్న తర్వాత రఘురామయ్య గారికి, శారదాదేవి గారికి ఆనంద్ పుట్టాడు. ఒక్కగానొక్క మనవణ్ణి చూసుకొని రఘురామయ్య గారి తల్లిదండ్రుల ఆనందానికి అవధులనేవే లేకుండా పోయాయి. నాయనమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న ఆనంద్ని ఒక్కసారి కూడా నేల మీద నడవనివ్వలేదు. ఆ ఇంట్లో ఆనంద్ ఒక ప్రిన్స్ లాగా పెరిగాడు. ఆ ఇంట్లో ఆనంద్ ఆడింది ఆటగా, పాడింది పాటగా కొనసాగింది. చిన్నప్పటి నుంచి ఆనంద్కి డబ్బున్న వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, వాళ్ళల్లా రాయల్ గా బ్రతకడం అంటే చాలా ఇష్టం. అందుకోసం చాలా డబ్బులు దుబారాగా ఖర్చు పెట్టేసేవాడు. తన స్తోమతకు మించి కోరికలు కోరేవాడు. కార్లల్లో తిరగాలని, బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలని, బ్రాండెడ్ వస్తువుల్నే వాడాలని తన తండ్రిని ఎప్పుడూ డబ్బుల కోసం పీడిస్తూనే ఉండేవాడు. తన డబ్బున్న స్నేహితులతో కంపేర్ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులిద్దరినీ తక్కువగా చూసేవాడు. అంతేకాకుండా తన స్నేహితులు ఎవ్వరితో కూడా వీళ్లే నా తల్లిదండ్రులు అని రఘురామయ్య గారి గురించి గాని, శారదాదేవి గారి గురించి గాని ఎప్పుడూ చెప్పలేదు ఆనంద్. అందరి ముందు వాళ్ళని తన తల్లిదండ్రులు అని చెప్పుకోవాలి అంటే నామోషిగా ఫీల్ అయ్యేవాడు ఆనంద్. చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేనంత పేదరికంలో నన్ను పుట్టించారు అని ఎప్పుడూ తల్లిదండ్రులని దూషిస్తూనే ఉండేవాడు. పిల్లల కోరికలు కూడా తీర్చలేని మీలాంటి వాళ్ళకి పిల్లలెందుకు? అసలు మీరు పిల్లల్ని ఎందుకు కనాలి? అంటూ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉండేవాడు. అందుకోసమే రఘురామయ్య గారు చాలా రోజులు ఓవర్ టైం కూడా పనిచేయడం మొదలుపెట్టారు. స్కూల్ చదువు అయిపోయిన తర్వాత కొడుకుని వైజాగ్ పంపించి తమ తాహతుకు మించే పెద్ద కాలేజీలో చదివించారు. ఆ తరువాత ఆనంద్ పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్నాడు. అందుకోసం ఎప్పటినుంచో తరతరాలుగా వస్తున్న భూమిని కొద్ది కొద్దిగా అమ్మేస్తూ వచ్చారు. తాము జాగ్రత్తగా చూసుకుంటున్న ఇంటిని కూడా కొడుకు లాస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టడం కోసం వాళ్ళు అమ్మేసుకోవాల్సి వచ్చింది. విదేశాల్లో చదువుతున్నంత కాలం ఆనంద్ తన తల్లిదండ్రులతో నా చదువు పూర్తయ్యి మంచి ఉద్యోగం సంపాదించి నేను డాలర్స్ సంపాదించడం మొదలు పెట్టగానే మీకోసం ఒక పెద్ద ఇల్లు కొంటాను, మీకోసం ఒక పెద్ద బంగ్లాని కట్టిస్తాను, మీకు కావలసిన వస్తువులన్నీ కొంటాను, మీరు నా చదువు కోసం అమ్మేసిన భూములన్నీ తిరిగి నేను కొంటాను, మిమ్మల్ని లగ్జరీ కార్లలో తిప్పుతాను అంటూ తల్లిదండ్రులకు తీయటి కబుర్లు చెబుతూ ఉండేవాడు.
ఆనంద్ తండ్రికి 60 సంవత్సరాల వయసు రాగానే పదవీ విరమణ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. శారదాదేవి గారు రఘురామయ్య గారితో, మీరు వయసుకు మించిన పని చేయడానికి మీరిప్పుడు సిద్ధంగా లేరు. ఇప్పటికీ మన ఆనంద్ కోసం మనం శక్తికి మించి శ్రమించాము. మన ఆనంద్ చదువు పూర్తయిపోయి మంచి ఉద్యోగంలో చేరితే మన ఈ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. మీరు కూడా రిటైర్ అయిపోయి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అని చెబుతూ ఉన్న శారదాదేవి గారి కళ్ళల్లో ఆ రోజెందుకో నీళ్లు తిరిగాయి. ఎప్పుడెప్పుడు ఆనంద్ ఉద్యోగం సంపాదించి ఇంటి బాధ్యతలు తీసుకుంటాడా, ఎప్పుడెప్పుడు తాము విశ్రాంతి తీసుకోవాలా అని ఎదురు చూస్తూ ఉన్నారు శారదాదేవి గారు, రఘురామయ్య గారు. ఇప్పటి వరకు వాళ్ళు శక్తికి మించిన భారాన్ని మోస్తూనే ఉన్నారు. కానీ చదువు పూర్తయిపోయి 3 ఏళ్లు గడిచినా కూడా ఆనంద్ ఇంటికే రాలేదు. ఉద్యోగంలో చేరానని తల్లిదండ్రులతో చెప్పాడు, కానీ ఒక్క రూపాయి కూడా తల్లిదండ్రుల కోసం ఇంటికి పంపించలేదు. ఎప్పుడైనా కొడుకు ఫోన్ చేసినప్పుడు శారదాదేవి గారు డబ్బు గురించి అడగడానికి ప్రయత్నించినా కూడా ఆనంద్ మాట దాటేస్తూనే ఉండేవాడు. తన జీతం డబ్బులన్నీ తన జల్సాల కోసమే, లగ్జరీస్ కోసమే ఖర్చయిపోతూ ఉండేవి. ఆఫీస్లో వాళ్ళకి, తన చుట్టుపక్కల వాళ్ళకి తను గొప్పవాడిని చూపించుకోవడం కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టేసేవాడు ఆనంద్. ఆనంద్ తన జీవితంలో సంతోషంగా, లగ్జరీగా బ్రతకాలని మాత్రమే అనుకున్నాడు తప్ప తన కోసం కష్టపడిన తల్లిదండ్రులు ఇద్దరి బాధల్ని తీర్చాలని, వాళ్ళ భారాన్ని పంచుకోవాలని అస్సలు అనుకోలేదు. రోజులు గడుస్తూ ఉండగా అక్కడే ఆనంద్ రమ్య అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. రమ్య అమెరికాలోనే మెడిసిన్ పూర్తి చేసి ఎండి చేస్తూ ఉంది. రమ్య తండ్రి రాజారాం గారు హైదరాబాదులో ఒక గొప్ప వ్యాపారవేత్త. రమ్య రాజారాం గారికి ఒక్కగానొక్క కూతురు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఆనంద్ రమ్యను ప్రేమించి పెళ్లి చేసుకుంటే తను కలలు కన్నా కోరుకున్న జీవితం తన సొంతం అయిపోతుంది అని కష్టపడి రమ్యను ట్రాప్ చేసి ప్రేమలోకి దించాడు. రమ్య చాలా మంచి అమ్మాయి. డబ్బుందని కొంచెం కూడా పొగరు గాని, గర్వం కానీ తనకుండేది కాదు. రమ్య చాలా అభ్యుదయ భావాలున్న వ్యక్తి. పేద, ధనిక తేడా లేకుండా మనిషిని మనిషిలాగా చూడగలిగే మంచి మనసున్న మనిషి తను. రమ్య అలాంటి స్వభావం కారణంగానే ఆనంద్కి రమ్యని ప్రేమలో పడేయడం చాలా ఈజీ అయింది. రాజారాం గారు అప్పుడప్పుడు కూతుర్ని చూడ్డానికి అమెరికా వెళుతూ ఉండేవారు. ఒకరోజు రమ్య ఆనంద్ని తన తండ్రికి కూడా పరిచయం చేసింది. రాజారాం గారికి కూతురు రమ్య అంటే ప్రాణం. తన ఇష్టాయిష్టాలని ఎప్పుడూ కాదనేవారు కాదు. తను ఏది అడిగినా కూడా కాదనకుండా తెచ్చిచ్చేవారు. అలాంటిది తన కూతురు ఒక అబ్బాయిని తీసుకొచ్చి ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు రాజారాం గారు ఆ విషయం గురించి చాలా ఆలోచించారు. అన్నిటికంటే ముఖ్యంగా రాజారాం గారు ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి క్షుణ్ణంగా ఆలోచించారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రమ్యకి తన బిజినెస్ ని చూసుకోగలిగే అన్ని అర్హతలు ఉన్న ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి తన బిజినెస్ వ్యవహారాలన్నీ అల్లుడికి అప్పచెప్పాలని ఆయన ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. రాజారాం గారితో రమ్య తన ప్రేమ విషయం చెప్పగానే ఆయన ఆనంద్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అని అనుకున్నారు. తన ఆర్థిక పరిస్థితి తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ ఆనంద్ని చూసినప్పుడు రాజారాం గారు సంతృప్తి చెందారు. అతని అందం, ఆకర్షించే రూపం, అపారమైన కంప్యూటర్ పరిజ్ఞానం ఆయన్ని విస్మయానికి గురిచేశాయి. ఆయన వ్యాపారాన్ని మంచి స్థానంలో ఉంచడానికి ఆనంద్ జ్ఞానం చాలా అవసరం అని రాజారాం గారు భావించారు. అతను తన తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆనంద్ మాత్రమే మొదటి స్థానంలో ఉంచగలడు అని నమ్మాడు. రాజారాం గారు తన మనసులోనే ఒక ప్రణాళికని రూపొందించారు. ఆనంద్ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. డబ్బుతో అతనిని లొంగదీసుకోవడం చాలా తేలిక. ఆనంద్ని రమ్యకిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకొని నా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. పూర్తిగా అతని తల్లిదండ్రులతో అతనికున్న సంబంధాలన్నీ తెంచేసి నా వ్యాపార సామ్రాజ్యానికి, నా ఆస్తిపాస్తులకి ఆనంద్నే వారసుని చేయాలి అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారాయన. రాజారాం గారు ఆనంద్తో మాట్లాడుతూ, ఆనంద్, నీకు రమ్యకి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. రమ్య చదువు పూర్తయిపోయిన తర్వాత రమ్య కోసం ఒక పెద్ద మల్టీనేషనల్ హాస్పిటల్ కట్టి ఇండియాలోనే తనని గొప్ప డాక్టర్గా చూడాలనేదే నా కోరిక. అంతేకాకుండా మీ ఇద్దరికీ పెళ్లి చేసి నా వ్యాపార బాధ్యతలన్నీ నీ చేతుల్లో పెట్టి నేను హాయిగా విశ్రాంతి తీసుకోవాలి అని నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను.
కానీ ఈ విషయాలన్నీ జరగడానికి నాకు చాలా కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అన్నింటికీ నువ్వు ఒప్పుకుంటే మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది అంటూ ఆనంద్తో చెప్పారు రాజారాం గారు. ఆ తరువాత ఆనంద్ ఇంటికి ఫోన్ చేసి అమెరికా నుంచి తాను తిరిగి రాబోతున్నాను అన్న విషయం తల్లిదండ్రులతో చెప్పాడు. శారదాదేవి గారు, రఘురామయ్య గారు చాలా సంతోషించారు. కొడుకు కోసం ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు. ఆనంద్ తల్లిదండ్రుల్ని కలవడానికి రాజారాం గారు కూడా ఎయిర్పోర్ట్ కొచ్చారు. విదేశాల నుంచి వస్తున్న కొడుకుని స్వాగతించేందుకు శారదాదేవి గారు, రఘురామయ్య గారు ఇద్దరూ ఆనందంగా ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఫ్లైట్ దిగి బయటకొస్తున్న కొడుకుని చూసినప్పుడు వారి కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. అప్పటికే అక్కడున్న రాజారాం గారు ఒక పెద్ద బొకే ఇచ్చి ఆనంద్ కి వెల్కమ్ చెప్పారు. అక్కడే రెస్టారెంట్ లో కూర్చుని రాజారాం గారు ఆనంద్ తల్లిదండ్రులతో మాట్లాడటం మొదలు పెట్టారు. ఆయన ఎవరో, ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు తమతో మాట్లాడుతున్నారో తెలియక శారదాదేవి గారు, రఘురామయ్య గారు ఆయన వైపు, కొడుకు వైపు మార్చి మార్చి అయోమయంగా చూస్తూ ఉన్నారు. రాజారాం గారు ఎక్కడ మెలికలు పెట్టకుండా నేరుగా విషయంలోకి వచ్చేశారు. అప్పుడు రాజారాం గారు మాట్లాడుతూ, ఆనంద్ నా ఇంటికి అల్లుడు కావాలి అని నేను కోరుకుంటున్నాను. నా ఒక్కగానొక్క కూతురు రమ్య మీ ఆనంద్ని ఇష్టపడుతుంది. మీ ఆనంద్ కూడా మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. నాకు కొడుకు లేని కారణంగా నా తర్వాత నా వ్యాపార బాధ్యతలన్నీ నా అల్లుడికే అప్పచెప్పాలి అని నేను అనుకుంటున్నాను. నేను నా కూతుర్ని ఆనంద్కి ఇచ్చి పెళ్లి చేసి మా అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ పెళ్లి జరగాలి అంటే మీ కొడుకుతో మీరు పూర్తిగా సంబంధాలు తెంచుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎప్పటికీ ఈ ఆనంద్ మీ కొడుకుగా ఉండడు. ఈ పెళ్లి తర్వాత ఆనంద్ మీ కొడుకుగా కాకుండా ఈ గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజారాంకి అల్లుడుగా మాత్రమే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. దీనికోసం మీరు మీ సంబంధాన్ని వదులుకోగలరా అంటూ ఉన్నప్పుడు ఆ మాటలు వింటున్న శారదాదేవి గారు, రఘురామయ్య గారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ తల్లిదండ్రులిద్దరూ తమ కొడుకు తమని ఎప్పటికీ వదిలిపెట్టడు అని అనుకున్నారు. తన సమాధానం కోసం వాళ్ళిద్దరూ ఒక్కసారిగా కొడుకు ముఖంలోకి చూశారు. అతని ముఖంలో ఎలాంటి భావమూ లేదు. మెల్లగా రఘురామయ్య గారు గొంతు సవరించుకొని ఆయన రాజారాం గారితో మాట్లాడడం మొదలుపెట్టారు. చూడండి రాజారాం గారు, మా ఆనంద్ మీ ఇంటికి అల్లుడవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మాకు కూడా ఉన్నది ఒక్కడే కొడుకు. ఆనంద్ మా జీవితాలకే ఆధారం. చిన్నప్పటి నుంచి నేను, నా భార్య వాడి మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాం. వాడితో సంబంధాలు పూర్తిగా తెంచుకోమని మీరు మమ్మల్ని అడుగుతున్నారు. అది మాకెలా సాధ్యమవుతుంది? ఆనంద్కి దూరంగా మేము ఎలా ఉండగలము అని అన్నారాయన. అప్పుడు ఆనంద్ కోపంగా ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ అన్నీ వాడి నా జీవితాన్ని మీరు నాశనం చేయాలని చూస్తున్నారా? నేను రమ్య 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు నేను రమ్యని పెళ్లి చేసుకోవడం గురించి తప్ప వేరే ఎవ్వరి గురించి ఆలోచించలేను. ఎలాగైనా సరే రమ్యని నా భార్యగా చేసుకోవడమే నాకు ముఖ్యం అన్నాడు ఆనంద్. కానీ తన మనసులో మాత్రం ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి నేనే వారసుని కాబోతున్నాను. ఈ బిజినెస్ అంతటికి నేనే ఇప్పుడు యజమానిని కాబోతున్నాను. ఎవ్వరి కోసము దీన్ని మాత్రం వదులుకోకూడదు అనే ఆలోచన నడుస్తుంది తన మనసులో. ఎంతో ప్రేమతో ఆప్యాయత చూపించిన కొడుకు మాటలు విని తమ అంగీకారం ఇక్కడ అవసరం లేదు అని అనుకుంటూ రఘురామయ్య గారు అక్కడి నుంచి పైకి లేచారు. శారదాదేవి గారు కొడుకు మాటలు తట్టుకోలేక కన్నీళ్ల పర్యంతమయ్యారు. అప్పుడు రాజారాం గారు, ఆనంద్ ఇప్పుడు నువ్వు నాతో పాటే వస్తున్నావు కదా, మీ పెళ్లికి నేను ఎలాంటి సన్నాహాలు చేస్తున్నానో, మీ పెళ్లి ఏర్పాట్లన్నీ ఎలా ఉంటాయో అవన్నీ నువ్వు చూడాలి కదా అన్నారాయన. అప్పుడు ఆనంద్ తల్లిదండ్రుల వైపు చూస్తూ, అమ్మా మేమిప్పుడు బయలుదేరుతున్నాము. నేను కూడా మామయ్య గారితో కలిసే వెళుతున్నాను. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి కాగానే మా పెళ్లి కార్డు తీసుకుని నేను మీ దగ్గరకు వస్తాను అంటూ రాజారాం గారితో కలిసి వెళ్ళిపోయాడు ఆనంద్. ఏం మాట్లాడాలో కూడా తెలియక మేకులు కొట్టినట్టుగా కూర్చునున్నారు శారదాదేవి గారు, రఘురామయ్య గారు. ఆనంద్ వెళ్ళి వారం తర్వాత తిరిగొచ్చి తన వివాహ ఆహ్వాన పత్రికను తల్లిదండ్రులిద్దరికీ అందజేశాడు. పెళ్లి కార్డుతో పాటు తన మామగారు తల్లిదండ్రులతో పూర్తిగా సంబంధాలు తెంచుకోమని రాసిచ్చిన ఒక 25 లక్షల రూపాయల చెక్కు కూడా ఇచ్చాడు ఆనంద్.
మీకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటే మీరు నన్ను అడగండి. మీతో సంబంధాలు పూర్తిగా తెంచుకోవడానికి మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నేనిక మామూలు ఆనంద్‌ని కాదు. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్‌కి అల్లుడినయ్యాను. ఆ పెద్ద బిజినెస్‌కి నేనే యజమానిని కాబోతున్నాను. అది పూర్తిగా వేరే ప్రపంచం. మీకు దాని గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. నాన్న, అమ్మ అంటూ వచ్చి సెంటిమెంట్లు చూపించి, అక్కడ మీరు నన్ను అవమానించొద్దు అని చెప్పాడు ఆనంద్. అంతా మౌనంగా వింటున్న రఘురామయ్య గారి కొడుకుతో, నీ పెళ్ళికి మేము తప్పకుండా వస్తాం. నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాం. కన్న కొడుకు కోసం మేము అది కూడా చేయలేమా? నీలాగా మేమేమి డబ్బు మనుషులమేం కాదు. నువ్విప్పుడు చాలా డబ్బులున్నా కోటీశ్వరుడివై ఉండుండొచ్చు. కానీ నీ దగ్గర డబ్బులున్నాయని మా ఆశీర్వాదాలు నువ్వు కొనాల్సిన అవసరం లేదు. నువ్వు పుట్టినప్పటినుంచి కన్న కొడుకువని మా బాధ్యత అనుకుంటూనే నిన్ను పెంచి, పెద్ద చేసి, చదివించి ఇంతటి వాడిని చేశాం. ఈ వయసులో తల్లిదండ్రులని బాధ్యత అనుకోని కొడుకుకి డబ్బుల కోసం అమ్ముడుపోవలసినంత కర్మ మాకేమీ పట్టలేదు అంటూ కఠినమైన స్వరంతో చెప్పి ఆ చెక్‌ని ఆనంద్ ముఖంపైకి విసిరి కొట్టారాయన. పట్టరాని కోపంతో గంభీరంగా కూర్చున్న రఘురామయ్య గారి ముందు భయంతో ఆనంద్ పెదవే విప్పలేదు. శారదాదేవి గారు కొడుకుని కౌగిలించుకొని బోరు బోరున ఏడ్చారు. చిన్నప్పట్నుంచి నువ్వు అడిగిన ప్రతీదీ ఇవ్వడానికి మేమెంతో కష్టపడ్డాము. నిన్ను ఈ స్థితిలోకి తీసుకురావడానికి మీ నాన్నగారు తన రక్తాన్ని చెమటలా చిందించారు. కొడుకుని కన్నామనే సంతోషం గాని, కొడుకు పెళ్లి జరగబోతోంది అనే ఆనందం గాని మాకు కనీసం లేకుండా చేశావు నువ్వు. ఇది నీకు న్యాయమేనా? నీ అవసరం తీరిపోగానే తల్లిదండ్రుల్ని విసిరి పక్కన పడేయడం ధర్మం కాదు ఆనంద్ అంటూ ఆనంద్‌ని కౌగిలించుకొని ఏడుస్తూనే ఉన్నారావిడ. అప్పుడు ఆనంద్ కోపంగా, చిరాగ్గా తన తల్లిని విడిపించుకొని, నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి సెంటిమెంట్‌లన్నీ నా దగ్గర చూపించకమ్మా. నేనిప్పుడు నా జీవితంలో నేను కోరుకున్న స్థాయికి ఎదగాలి అని అనుకుంటున్నాను. అంది వచ్చిన ఈ అవకాశాన్ని చెడగొట్టాలని చూడొద్దు. అమ్మ, నాన్న అంటూ మీ మీద ప్రేమ చూపిస్తూ, ఆ సెంటిమెంట్‌లకి బానిసైపోయి, ముందున్న ఉజ్వలమైన భవిష్యత్తుని నేను కాలదనుకోలేను. మీకు ఎంత డబ్బు కావాలన్నా అడగండి. నేను మా మామగారితో చెప్పి సెటిల్ చేయిస్తాను. కానీ నన్ను మాత్రం ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి, ఇంకా ఈ పేదరికంలోకే దించేయాలని చూడకండి అని చెప్పి సీరియస్‌గా ఆనంద్ ఆ చెక్ తీసుకొని వీలైనంత వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి ఆనంద్ పెళ్లికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత ఒక్కరోజు కూడా వాళ్ళని చూడ్డానికి ఆనంద్ తల్లిదండ్రులిద్దరూ వెళ్ళలేదు. కొడుకు, కోడలు కూడా తల్లిదండ్రుల్ని చూడ్డానికి రానేలేదు. కానీ పెళ్లి జరిగిన తర్వాత రమ్య పదే పదే అత్తామామల్ని కలవడానికి వెళదాము అని, లేదంటే వాళ్ళకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు? వాళ్ళనలా వదిలేసి మనం మాత్రం ఇక్కడుండడం చాలా తప్పు. అత్తయ్య గారిని, మామయ్య గారిని కూడా మనతో పాటు ఇక్కడికే తీసుకొచ్చేసుకుందాం. వాళ్ళు మనతో పాటే కలిసి ఇక్కడే ఉంటారు అని ఆనంద్‌తో చాలా సార్లు చెప్పింది. కానీ ఆనంద్ ప్రతిసారి ఆ విషయాన్ని దాటేస్తూనే వచ్చేవాడు. ఎందుకంటే ఆనంద్‌కి తెలుసు తన తల్లిదండ్రులతో తాను సంబంధాలు పెట్టుకోవడం తన మామగారికి ఏమాత్రమూ ఇష్టం లేదని. అంతేకాకుండా నాగరికత అనేదే తెలియని ఊరి మనుషుల్లా ఉండే తన తల్లిదండ్రుల్ని తనతో పాటు ఉంచుకోవడం తన తల్లిదండ్రులు అని అందరికీ పరిచయం చేయడం ఆనంద్ నామోషీగా ఫీలయ్యేవాడు. కానీ ఈ విషయాలేవి తన భార్య రమ్యకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉండేవాడు. ఎందుకంటే రమ్య మనస్తత్వం ఆనంద్‌కి బాగా తెలుసు. ఆనంద్ మనసులో తన తల్లిదండ్రుల పట్ల ఇలాంటి భావాలు ఉన్నాయి అని తెలిస్తే రమ్య ఖచ్చితంగా అతనిని అసహ్యించుకుంటుంది అని ఆనంద్‌కి తెలుసు. అందుకే రమ్య ఎప్పుడు తన తల్లిదండ్రుల టాపిక్‌ని ఆనంద్ దగ్గర తీసుకొచ్చినా కూడా ఏదో ఒకటి చెప్పి ఆ టాపిక్‌ని చేంజ్ చేస్తూ ఉండేవాడు ఆనంద్. 3 ఏళ్ల తరువాత రఘురామయ్య గారిప్పుడు అనారోగ్యంతో మంచం పట్టారు. చివరిసారిగా ఆయన కష్టపడి పెంచిన కొడుకుని చూడాలి అన్న భర్త కోరికను తీర్చాలని తప్పక మనసు ఒప్పుకోకపోయినా ఈ అవమానాలన్నీ పడాలని తన మనసుకి తెలిసినా కూడా శారదాదేవి గారు కొడుకును ఒప్పించి తనతో పాటు తీసుకెళ్లడానికి ఆ ఇంటికొచ్చారు. కానీ ఆవిడకక్కడ అవమానాలే ఎదురయ్యాయి. కొడుకు మనసులో కనీసం తమకి స్థానం కూడా లేదు అని శారదాదేవి గారికి అర్థమైపోయింది. ఎంత మామగారు ఆంక్షలు పెట్టినా కూడా తమ మనసులో తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండుంటే
ఆయనకు తెలియకుండా వాళ్ళనొచ్చి చూసెళ్ళేవాడు ఆనంద్. కానీ కొడుకుకి తల్లిదండ్రుల మీద ప్రేమ లేకపోతే ఆవిడ మాత్రం ఇంకేం చేయగలుగుతుంది? ఆనంద్ ఒక్కసారి తన తండ్రిని చూడ్డానికొస్తే బావుండు అనుకుంటూ ఎన్నో విషయాల గురించి మనసులోనే ఆలోచిస్తూ ఆత్మస్థైర్యం అనేదే లేకుండా తడబడుతూ నడుచుకుంటూ వెళుతున్నారు. రోడ్డు మధ్యలో గమనించకుండా నడుచుకుంటూ వెళుతూ ఎదురుగా వచ్చిన ఒక కారు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసింది. డ్రైవర్ కారు దిగి ఆమెతో మాట్లాడుతూ ఉండగా కారులో ఉన్న మహిళ కారు దిగి ఆవిడ్ని చూసి ఒక్కసారిగా చెలించిపోయింది. ఆమె మరెవరో కాదు, వారం రోజులు అమెరికాలో మెడికల్ కాన్ఫరెన్సులు ముగించుకొని ఇంటికి తిరిగొస్తూ ఉన్న రమ్య. తాను ఒక్కసారి మాత్రమే అత్తగారిని చూసింది, అది కూడా తన పెళ్లిలో. అయితే తన భర్త ముఖం అచ్చంగా కాపీ కొట్టినట్టుగా కనిపించే అత్తగారిని ఈజీగానే గుర్తుపట్టగలిగింది రమ్య. అత్తగారిని గుర్తుపట్టగానే రమ్య పరిగెత్తుకుంటూ కారు దిగి శారదాదేవి గారి దగ్గరకొచ్చి, అత్తయ్య గారు, ఏం జరిగింది? మీరెందుకు ఇలా ఉన్నారు? అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? రోడ్డు మీద ఇలా పరధ్యానంగా నడుస్తున్నారేమిటి? అంటూ అడిగింది. శారదాదేవి గారు తడబడుతూనే జరిగిన విషయాలన్నీ కోడలితో చెప్పారు. అప్పుడు రమ్య డ్రైవర్ని ఇంటికి వెళ్ళమని చెప్పి శారదాదేవి గారిని తనతో పాటు కారులో ఎక్కించుకొని మామగారిని చేర్పించిన హాస్పిటల్కి వెళ్ళింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రఘురామయ్య గారిని చూసి ఆమె స్వయంగా వైద్యురాలు కావడం వల్ల అక్కడ వైద్యులతో కలిసి ఆయనకి చికిత్స కూడా చేయడం ప్రారంభించింది. కూతురు రాక కోసం ఇంట్లో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్న రాజారాం గారు డ్రైవర్ ఒక్కడే ఇంటికి రావడం చూసి ఏం జరిగింది అంటూ భయంగా కంగారుగా డ్రైవర్ని అడిగాడు. అప్పుడు డ్రైవర్ భయపడిపోతూ రమ్య తన అత్తగారితో కలిసి హాస్పిటల్కి వెళ్ళిందని రాజారాం గారితో చెప్పాడు. రాజారాం గారు వెంటనే తన అల్లుడికి ఫోన్ చేశారు. వెంటనే ఆనంద్ మామగారి మాటలు విని విషయం తెలుసుకొని ఆనంద్ కూడా హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లోకి ప్రవేశించగానే వేగంగా తన తండ్రి ఉన్న గదిలోకి అడుగు పెట్టాడు. రమ్య, రమ్య అంటూ పిలిచాడు. రమ్య తనని ఏదోలా చూస్తూ విసురుగా మొహం తిప్పుకుంది. కళ్ళు తెరిచిన వెంటనే కొడుకుని కోడల్ని చూసిన రఘురామయ్య గారి శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోయింది. ఆనంద్ ఇంకా రాజారాం గారు అక్కడ మౌనంగా నిలబడ్డారు. వాళ్ళని పట్టించుకోకుండానే రమ్య తన కోడలుగా కాకుండా కొడుకులాగానే రఘురామయ్య గారికి జరగవలసిన అన్ని కార్యక్రమాలు జరిపించింది. కూతురికి అన్ని విషయాలు తెలిసిపోయాయి అని తెలిసిన రాజారాం గారు కూతురు ఏం మాట్లాడుతుందోనని, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని, తనకి ఎంత కోపం వచ్చుంటుందోనని భయపడిపోయి మౌనంగా ఉండిపోయారు. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడుతూ రమ్యనే చూస్తూ ఉన్నాడు ఆనంద్. ఆ తరువాత రమ్య అత్తగారితో కలిసి అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఒకరోజు ఇంపార్టెంట్ పనుందని బయటకు వెళ్ళింది. 5 రోజుల తర్వాత రమ్య తన అత్తగారిని పిలిచి, అత్తయ్య గారు, నేను మీ ఊర్లోనే ఉండేందుకు ఒక ఆసుపత్రిలో డాక్టర్గా ఉద్యోగంలో చేరాను. ఆ హాస్పిటల్ ఇక్కడికి దగ్గరలోనే ఉంది. మామయ్య గారికి 15 రోజుల కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత నేను ఉద్యోగానికి వెళతాను. ఇక నుంచి ఈ ఇంట్లో మీరు నేను మాత్రమే ఉంటాం. మనుషుల రూపంలో ఉన్న మృగాలను ఈ ఇంట్లోకి నేను రానివ్వను. ఒకవేళ వాళ్ళు నన్ను కలవడానికి వచ్చినా కూడా దయచేసి బయటకు వెళ్ళిపోమని మీరే చెప్పాలి. ఇది నా కోసం మీరు అంగీకరిస్తారా అంటూ శారదాదేవి గారిని అడిగింది రమ్య. అప్పుడు శారదాదేవి గారు కన్నీళ్లతో తన కోడల్ని కౌగిలించుకున్నారు. ఆ తర్వాత రాజారాం గారు తన కూతురుతో మాట్లాడడానికి అక్కడికి వచ్చారు. అక్కడ రాజారాం గారిని చూసిన రమ్య కోపంతో, మిస్టర్ రాజారాం, మీకు మీ వ్యాపారం ముఖ్యం. మీ వ్యాపారాన్ని చూసుకోవడానికి ఒక మంచి ఎండి మీకు దొరికాడు కదా, దాంతో మీరు ఆనందించండి. ఈ రోజు నుంచి నేను మీ కూతుర్ని కాదు అని చెప్పి నడుచుకుంటూ వెళుతుండగా ఆనంద్ కూడా అక్కడికొచ్చి రమ్య ముందు నిలబడ్డాడు. రమ్య అతనిని నిలదీస్తూ, నువ్వు అసలు మనిషివేనా? నువ్వు నిజంగా అసలు మనిషివే కాదు. డబ్బు మరియు విలాసవంతమైన జీవితం కోసం తల్లిదండ్రులను విడిచిపెట్టిన నీలాంటి మనుషులకు ఈ లోకంలో జీవించే అర్హతే లేదు. నేను నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. అదే ఇప్పుడు నా జీవితంలో అతిపెద్ద శాపంగా నేను భావిస్తున్నాను. నిన్ను ఎవరు క్షమించినా క్షమించకపోయినా నేను మాత్రం నిన్ను క్షమించలేను. నువ్వు నన్ను ఎప్పుడూ మనస్ఫూర్తిగా ప్రేమించలేదు. నా వెనకాలన్న డబ్బు కోసమే నన్ను ప్రేమిస్తున్నట్టుగా నటించావు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నన్ను ప్రేమలోకి దించడానికి నా వెనకాలే తిరిగావు. కన్న తల్లిదండ్రులనే ప్రేమించలేని మనిషి మరో వ్యక్తిని ఎప్పుడూ నిస్వార్థంగా నిజాయితీగా ప్రేమించలేడు.
కన్న తల్లిదండ్రులకి ఈ గతి పట్టించిన నువ్వు నన్ను నిజాయితీగా ఎలా ప్రేమించగలుగుతావు? నీలాంటి మనిషితో మాట్లాడాలంటేనే నాకు కంపరంగా ఉంది. మనిద్దరి మధ్య ఉన్న బంధం ఈ రోజుతో ముగిసిపోయింది. త్వరలోనే నీకు విడాకుల నోటీస్ వస్తుంది. దాని మీద ఖచ్చితంగా సంతకం పెట్టండి. మళ్ళీ నాన్న అంటూ, భర్త అంటూ నా దగ్గరికి ఎవ్వరూ రాకూడదు అంటూ ఆ వాక్యాన్ని పూర్తి చేసేసి తను తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది రమ్య. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకెలా అనిపించింది? తల్లిదండ్రులని, ఆస్తి అంతస్తుల కోసం దూరం చేసుకొని వారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఆనంద్‌కి, ఆనంద్ పేదరికాన్ని, డబ్బు మీద ఉన్న తన ఆశని ఆసరాగా తీసుకొని తనకున్న పలుకుబడితో తన వైపుకు తిప్పుకున్న రాజారాం గారికి రమ్య వేసిన ఈ శిక్ష సరైనదే అని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతేకాకుండా యూట్యూబ్‌లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హైప్ పాయింట్స్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే లైక్‌లు, షేర్‌లు, కామెంట్‌లు ఇంకా ఈ హైప్ పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకెంతగానో ప్రోత్సాహాన్నిస్తాయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. ఉంటానండి.